DC వర్సెస్ GT మరోసారి ఐపీఎల్లో గేమ్ 200 కంటే ఎక్కువ స్కోర్ చేయడం, లాస్ట్ బాల్ థ్రిల్లర్గా మారడం, 12సారి వరుసగా 200 కంటే ఎక్కువ స్కోర్ అవడం, 21సారి ఈ సీజన్లో 200+ స్కోర్. క్యావరాడే ప్రతి మ్యాచ్ 200 కొడతారా? దాన్ని ఆల్మోస్ట్ చేజ్ చేస్తారా? రషీద్ ఖాన్ మళ్ళీ ఆల్మోస్ట్ డిడ్ ది అన్థింకబుల్. హౌ? క్యావా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, స్వాగతం, వెల్కమ్ స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అని ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ మొహం చూసుకోబట్టే కనుక దిస్ ఇస్ కాల్డ్ స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇక్కడ క్రికెట్ గురించి కూడా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ప్రతిరోజు ఐపీఎల్కి సంబంధించిన ముందుకు వస్తూ ఉంటాం. ఐపీఎల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాం. ఇది మా హామీ. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పనికి వస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా. మాట్లాడుకున్న మ్యాచ్ గురించి ఏంట్రా అంటే DC took on GT అండ్ ఫస్ట్ DC బ్యాటింగ్ చేస్తూ 200 కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు. బాగా కొట్టారు రన్స్, మామూలు కొట్టలేదు అసలు, పిచ్చి పిచ్చి కొట్టుబారు దొబ్బారు. ఇన్ఫాక్ట్ 13 ఓవర్స్ దాకా ఒక లెక్క, దాని తర్వాత అసలు విజృంభించారు. మెయిన్ గారి గురించి మాట్లాడుకోవాలి, ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. రిషబ్ పంత్ ఫినామినల్, హీ ఈస్ బ్యాక్, హీ ఈస్ డెఫినెట్లీ బ్యాక్. ఇంకా టికెట్ ఆల్మోస్ట్ ఖరారు చేసేసుకున్నట్టే టు వెస్టిండీస్ అండ్ USA ఫర్ ది T20 వరల్డ్ కప్. ఎందుకంటే ఇలాంటి నాక్ ఆడిన తర్వాత, ఇంత అగ్రెసివ్గా ఆడిన తర్వాత, 45 బాల్స్ 80 చివరంతా కొట్టేసిన తర్వాత, అలా అటాక్ చేసిన తర్వాత, లాస్ట్ 2-3 ఓవర్స్లో తన పార్ట్నర్తో కలిసి 60 రన్స్ కంటే ఎక్కువ స్కోర్ చేసిన తర్వాత ఇంకా తను ఆపడం కష్టం. దానితో కీపింగ్ కూడా ఫినామినల్ క్యాచెస్ పట్టుకున్నాడు. సరే, క్యాప్టెన్సీ చేయాల్సిన అవసరం అలాగో లేదనుకున్న వేరే విషయం. బట్ ఆఫ్ కోర్స్ వికెట్ వెనకాల ఈస్ అ గ్రేట్ బ్రెయిన్, గ్రేట్ అసెట్ టు ది టీమ్ ఎనీ విచ్ వేస్. వికెట్ కి ముందర తను చేస్తున్న విధ్వంసం అలాంటిది కాదు. ఈ గెట్స్ ఇన్ టు ఆడ్ పొజిషన్స్. ఆ పొజిషన్ నుంచి 6 ఎలా కొడతాడు తనకు తప్ప ఎవరికి అర్థం కాదు. ఎట్టెళ్తుంది ఆ బాల్, అంత దూరం ఎలా వెళ్తుంది అసలు ఆ బాల్ అర్థం కాదు. అసలు బ్యాలెన్స్ లేకుండా షార్ట్ ఎలా కొడతాడు, 6 వెళ్ళిపోతుంది, అర్థం కాదు. అది రిషబ్ పంత్ తప్ప ఎవరికి అర్థం కాని విషయం. వదిలేద్దాం, దాన్ని డీకోడ్ చేయాల్సిన పని లేదు, దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎంజాయ్ చేయాలంతే. రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్ అనడానికి ఈ నాక్ ఫర్ షూర్ ఈజ్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రిషబ్ పంత్ పర్సనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆల్సో యాజ్ అ హోల్, బికాస్ ఇలాంటి బ్యాటర్ మిడిల్లో ఉండడం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ కెన్ యాక్చువల్లీ అప్ ది యాంటీ. అగ్రెసివ్నెస్ తీసుకురాగలుగుతాడు. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఆపోజిషన్లో ఒక భయం ఉంటుంది, మ్యాచ్ ఇంకా మన చేతిలో లేదు అనేది. అది చాలా ముఖ్యం. ఆ క్వాలిటీ, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ రిషబ్ పంత్ ఉంది కాబట్టి హీ బీయింగ్ ఇన్ ఫార్మ్ ఈజ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ ఫర్ ఇండియన్ క్రికెట్. సో హ్యాట్స్ ఆఫ్ టు పంత్ ఫర్ హిస్ మ్యాగ్నిఫిసెంట్ నాక్. మామూలు కొట్టలేదు పోయి అసలు. నాకైతే అవుట్ ఆఫ్ 5 ఇస్తే నేను 6 or 7 ఇస్తాను, అంత బాగా ఆడాడు. ఓకే, రిషబ్ పంత్ అయిపోయిన తర్వాత అక్షర్ పటేల్ గురించి మాట్లాడాలి. అక్షర్ పటేల్ తనకి ప్రమోషన్ ఇచ్చారు. సాధారణంగా తను ఇంత పైన బ్యాటింగ్ చేయడు. వచ్చినప్పుడు కూడా కొంచెం స్లోగా ఆడుతున్నాడా, ఎక్కడన్నా తన వల్ల కొంచెం నీలా పడిపోతున్నా ఇన్నింగ్స్ అనిపించింది. కానీ వచ్చిన టైంకి మేబీ దట్ వాజ్ నాక్, దట్ వాజ్ నీడెడ్. టీంకి అవసరం నాకే ఆడాడు. కానీ అఫ్కోర్స్ ఇంకాస్త యాక్సెప్ట్ చేసి ఉండొచ్చా? మేబీ ఎస్. క్రిస్టియన్ స్టెఫ్ తన ప్లేస్లో వచ్చి ఉంటే ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడుండేవాడా? మేబీ ఎస్. బట్ త్వరగా అవుట్ అయిపోయిండేవాడా? మేబీ, తెలియదు. అందుకని క్రికెట్లో ఇఫ్స్ అండ్ బట్స్కి జాగలేదు అంటుంటారు. సో అక్షర్ పటేల్ డిడ్ వాట్ హీ కుడ్ డూ అండ్ అది కూడా చాలా బాగా చేశాడు. మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేశాడు, మంచి పార్ట్నర్షిప్ విత్ కెప్టెన్ రిషబ్ పంత్. సో అక్షర్ పటేల్ కూడా డిడ్ ఎ ఫినామినల్ జాబ్. సో తన నాక్ కూడా 4.5 out of 5 నా ఉద్దేశంలో. మీరు ఎంత ఇస్తారు కింద కమెంట్లో చెప్పండి నాకు. క్రిస్టియన్ స్టఫ్స్ లాస్ట్లో వచ్చిన ఇంపాక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అలాంటి నాకు ఆడాడు కాబట్టి వీళ్ళకి 220 కంటే ఎక్కువ స్కోర్ వచ్చేసింది. దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్. బికాజ్ దాని ముందర వరకు అక్షర్ ఉన్నాడు. అక్షర్ వరకు కూడా ఫైనల్ కిక్ రాలే, ఆ టాప్ గేర్లోకి వెళ్ళలేదు. క్రిస్టియన్ స్టఫ్స్ రావడం, టాప్ గేర్లోకి వెళ్ళిపోవడం, తను కొట్టడం, తనతో పాటు రిషబ్ పంత్ కొట్టడం, కలిపి ఇద్దరు 18 balls 61 ఎంతో కొట్టారు. దట్ వాజ్ ఎక్స్ట్రీమ్ హిట్టింగ్, మాల్ హిట్టింగ్ కాదు. మోహిత్ శర్మ 4 overs 73 ఇచ్చాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బౌలర్స్ రైట్ నౌ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో. తనని చిత్తగొట్టి ఆరేశారు, ఉతికి ఆరేశారు, డ్రై క్లీనింగ్ చేశారు. మీరు ఏమన్నా అనుకోండి, 4 overs 73 తోమి పెట్టారు. రైట్, ఇద్దరు కలిసి. స్టబ్స్ ఆడిన నాక్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. చెప్తున్నాను కదా, మామూలు విషయం కాదు. అప్పటికప్పుడు వచ్చి కొట్టడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో సౌత్ ఆఫ్రికా విల్ బీ హ్యాపీ దట్ ఒక పిల్లాడు, ఒక కుర్రాడు ఎంత బాగా ఆడుతున్నాడు. T20 వరల్డ్ కప్ మన దగ్గర ఒక మంచి ఆయుధం ఉందని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. సో దట్ వే బ్యాటింగ్ భలే డామినేట్ చేశారు. బౌలర్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఫర్ GT బాగానే వేశారు స్టార్టింగ్లో. బట్ ఎప్పుడైతే డెత్ ఓవర్స్ వచ్చేసాయో ఇది ఒక కన్సర్న్గా మారిపోతుంది. మోహిత్ శర్మ కనుక ఇఫ్ ఈస్ నాట్ ఆన్ పాయింట్, ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. దేర్ ఇస్ నోబడీ ఎల్స్ టు గో టు. మోహిత్ శర్మనే వేయాలి ఆ డెత్ ఓవర్స్లో. మోహిత్ శర్మ కాదు ఇంకెవరైనా వేయాలంటే కనిపించట్లేదు ఆప్షన్ ఇప్పుడు. అదొక ప్రాబ్లం. దానికి ఎట్లా అడ్రస్ చేసుకుంటారు, దాన్ని ఎవరైనా తీసుకొస్తారో రీఎన్ఫోర్స్మెంట్, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. కట్ చేస్తే చేజ్ మొదలైంది భయ్య. GT చేజ్ స్టార్ట్ చేశారు, తడబడ్డారు. ఎందుకంటే గిల్ ముందర అవుట్ అయిపోయాడు. సాహా ఒక ఆల్మోస్ట్ 200 స్ట్రైకర్తో బ్యాటింగ్ చేశాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అగైన్ హీ కెప్ట్ దెమ్ ఇన్ ద హంట్. రైట్, హీ కెప్ట్ దెమ్ ఇన్ ద హంట్. సో సాయి సుదర్శన్ నాక్ కూడా అగైన్ మళ్ళీ బాగుంటుంది. ఇంపాక్ట్ సబ్గా ఆల్రెడీ గేమ్లో నర్వస్ స్టార్టర్ లాగా అనిపించినా కూడా, ఇనిషియల్గా ఎక్కువ రన్స్ కొట్టకపోయినా కూడా స్లోలీ ఫౌండ్ దిస్ గ్రూవ్, ఈ ఫౌండ్ దిస్ రిథమ్. ఆ హాఫ్ సెంచరీ కూడా చేరుకున్నాడు. ఈ కెప్ట్ దిస్ ఆస్కింగ్ రేట్ ఇన్ కంట్రోల్. అది చాలా ఇంపార్టెంట్. ఒక రన్ చేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆస్కింగ్ రేట్ 13, 14, 15, 16 వెళ్ళిపోతుంది అంటే అక్కడ ఇబ్బంది మొదలవుతుంది. అలా వెళ్లకుండా చూసుకున్నాడు.
ఈ ఎన్షూర్ దట్ ఆ 10 per over స్కోర్ చేస్తూ ఉన్నారు టీము అని ఒకటి తను ఉండి చూసుకున్నాడు. దానివల్ల తర్వాత వచ్చిన వాళ్ళకి కొంచెం ఈజియర్ అయిందని నాకు అనిపించింది. బట్ ఆఫ్ కోర్స్ సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత డేవిడ్ మిల్లర్, ఆహా ఈ కిల్లర్ మిల్లర్ ఉన్నాడే, ఇది ఒక రకమైన బ్యాటింగ్. ఇది యాక్చువల్లీ తను ఉన్నంత వరకే మ్యాచ్ పాసిబుల్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ సీమ్ నాట్ ఆఫ్ రీచ్. ఎంత వీళ్ళు కూడా 40 balls to 90 ఎంత కావాలి, విచ్ లుక్స్ లైక్ ఏంట్రా ఇది ఎలా కొడతారు అని. కానీ ఈ ఐపీఎల్ అందరూ కొడుతున్నారుగా. ఇది కుదరదు అని చెప్పడానికి లేదుగా, ఇది అవ్వదు అని చెప్పడానికి లేదుగా, ప్రతి ఒక్కరు ఇచ్చుకుంటున్నాడు కాసుగా. అండ్ మిల్లర్ కూడా ఫినామినల్గా బ్యాటింగ్ చేశాడు. సో మీరు కనుక నాక్ చూసుంటే యూ హావ్ బీన్ సర్ప్రైజ్. అంటే మిల్లర్ ఉన్నంత వరకు కొన్ని షార్ట్స్ ఆడాడు భయ్యా, కవర్స్ చూడు కొట్టాడు. ఒకటేమో యార్కర్ లాంటి చేస్తే అవుట్ అయ్యే ముందు జస్ట్ ఒక ఫ్లిక్ కొట్టాడు, సూపర్ షాట్. సరే షార్ట్ బాల్ వేస్తే బయటకి లో ఫుల్ టాస్ నార్కియా వేస్తే అది కూడా స్ట్రైట్ ఆన్ ది గ్రౌండ్. ఒక ఓవర్లో 24 ఎంతో నార్కియాకి ఇది బాగా అలవాటు అయిపోయింది. మ్యాచ్లో స్పెల్లో ఒక ఓవర్లో 20 గంట ఎక్కువ ఇస్తాడు. వాళ్ళ టీం పైన ప్రెజర్ పెరిగిపోతుంటుంది. సో నార్కియా బుల్లెట్స్ వేస్తున్నా కూడా 145, 148, 150 km/h వేస్తున్నా కూడా సరైన బ్యాటర్ దొరికితే తనని అటాక్ చేస్తే యూ కెన్ టేక్ ఇట్ విత్ క్లీనర్స్. ఇది పదే ప్రూవ్ అయింది ఈ ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్లో. డేవిడ్ మిల్లర్ డిడ్ దట్. అండ్ లాస్ట్ ఆఫ్ కోర్స్ రషీద్ ఖాన్ తనైతే ఎలాగో ఎక్స్పెక్ట్ చేసిందే ఇలానే ఆడతాడని. లాస్ట్ ఓవర్ మీకు 19-17 కావాలన్నా కూడా రషీద్ ఖాన్ ఉంటే మేబీ పాసిబుల్ ఏమో ఒక భ్రమ కలుగుతుంది, ఒక భయం కలుగుతుంది. బికాస్ అలాంటి ఫినిషెస్ చేశాడు తను. ఈ ఆల్మోస్ట్ పుల్ ఇట్ ఆఫ్ బికాస్ లాస్ట్ బాల్ 4 కావాలి. ఎప్పుడైతే ఫస్ట్ 2 balls 4 వెళ్ళాయో తర్వాత డాట్ బాల్ వచ్చినా కూడా యూ నో దట్ ఓకే దే ఆర్ ఇన్ ద హ్యాండ్. సడన్ గా మధ్యలో 6. ఏంట్రా ఇది మ్యాచ్ అయిపోయి చేతిలోకి వచ్చినారు. లాస్ట్ బాల్లో 4 కొడితే సూపర్ ఓవర్, 6 కొడితే మ్యాచ్ ఓవర్. సూపర్ ఓవర్ వెళ్తామో అనుకున్నాం కానీ లాస్ట్ బాల్ ఆఫ్కోర్స్ జరగలేదు అది. బట్ రషీద్ మేడ్ ఇట్ ఎక్స్ట్రీమ్ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ దాని ముందర సాయి కిషోర్ కూడా 2 6 కొట్టాడు. ఎంత ఇంపార్టెంట్ 6 అర్థమైందా. తను బౌలింగ్ వేసినప్పుడు 19th over 18th over వేసాడు. అంత లేట్గా ఎందుకు వేయించాడు అర్థం కాలేదు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు పాపం. 2 6 వెనక్కి అయితే తీసుకున్నాడు. లాస్ట్ ఓవర్స్ ఆ 3-4 goals ఏవైతే ఉన్నాయో అదే డిఫరెన్స్ బిట్వీన్ విన్ అండ్ లాస్. యూజువలీ T20 క్రికెట్లో ఎప్పుడు అంటుంటాం ఒక ఓవర్ కొన్ని సందర్భాల్లో ఒక బాలే తేడాగా ఉంటుందని. ఇక్కడ ఆ 1-2 overs మొత్తం గేమ్ని మార్చేసిందని నాకు అనిపించింది అనమాట. సో సాయి కిషోర్ క్యామియో వాస్ ఫినామినల్. రషీద్ ఖాన్ లాస్ట్లో ఆ మెరిపించాడు. ఈ కైండ్ ఆఫ్ ఒడుగు పుట్టించాడు ఫర్ బ్రీఫ్ సెకండ్ దట్ డీసీ ఓడిపోతుందా అన్న ఫీలింగ్ కలిగింది. బికాజ్ రిషబ్ పంత్ మోహన్ చూస్తుంటే అరే టైప్లో రియాక్ట్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ రషీద్ ఖాన్ 0 పైన డ్రాప్ చేశాడు. ఐ థింక్ ఇట్ వాజ్ పొరెల్ హు డ్రాప్ డీప్ స్కోర్ లెగ్లో 0 మీద పట్టేసి ఉంటే మేబీ గేమ్ అక్కడే సీల్ అయిపోయింటుందేమో. బట్ మ్యాచ్ బికమ్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ ద డ్రాప్ క్యాచ్. ఫీల్డింగ్ స్టాండర్డ్స్ అంత గొప్పగా లేవు. పడితే గొప్ప క్యాచ్లు పడుతున్నారు, లేకపోతే ఈజీ క్యాచ్ వదిలేస్తున్నారు. అక్షర్ పటేల్ కూడా ఒక సింపుల్ క్యాచ్ వదిలాడు, కష్టమైన క్యాచ్ 2 పట్టాడు. ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఐ థింక్ దిస్ సీజన్ ఐపీఎల్లో చాలా డ్రాప్ క్యాచెస్ చూసాం. ఇఫ్ లుక్ ఎట్ ద హిస్టారికల్గా చూస్తే కనుక మేబీ వన్ ఆఫ్ ద స్లాపియస్ట్ ఐపీఎల్స్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రాప్ క్యాచెస్. ప్రతి టీం కూడా క్యాచింగ్ ఎఫిషియన్సీ గొప్పగా లేదు, సింపుల్ క్యాచెస్ వదిలేస్తున్నారు, మిస్ఫీల్డ్స్ బాగా జరుగుతున్నాయి. సంథింగ్స్ ఆఫ్ దిస్ సీజన్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ యాజ్ ఫార్ as ఫీల్డింగ్ ఇస్ కన్సర్న్. సో ఆ విధంగా మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ బాల్ థ్రిల్లర్ మరోసారి. లైక్ ఐ సెడ్ 4 కొట్టుంటే సూపర్ ఓవర్. ఇప్పుడు దాకా అదే చూడలేదు. నాట్ టు బి. అండ్ డీసీ వన్ ద మ్యాచ్. గుడ్ ఫర్ ది లీగ్ బికాస్ వాళ్ళు పైకి వస్తూ ఉంటే ఆ టేబుల్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో 3, 4, 5, 6, 7 spots ఉన్న వాళ్ళు ప్రతి మ్యాచ్లో గెలవడం, ప్రతి మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ అవడం జరుగుతూ ఉంటుంది. అది అయిపోయిందా పక్క పెట్టేద్దాం, ప్రివ్యూకి వచ్చేద్దాం. ప్రివ్యూలో ఏంటో మ్యాచ్ అంటే ఆర్సీబీ కమింగ్ టు హైదరాబాద్. ఎప్పుడైతే లాస్ట్ టైం సన్ రైజ్ హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళి ఆర్సీబీని కొట్టారు, ఆ రోజు 280 గంట ఎక్కువ కొట్టారు. అప్పటి నుంచి ఆర్సీబీ టీమ్ ఇస్ హర్టింగ్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్ హర్టింగ్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆర్సీబీ ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ సినారియో కదా. ప్రాక్టికలీ పాసిబిలిటీ లేదు. ఏదో అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. ఏంటి అన్నీ గెలిస్తే, మిగతా వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా అన్నీ ఓడిపోతే, పెద్ద పెద్ద మార్జిన్స్తో గెలిస్తే, నెట్ అందరికంటే బాగుంటే అప్పుడు ఏదో క్వాలిఫై అవుతారు. ఇవన్నీ గాల్లో దీపాలు. ఇవన్నీ పెద్దగా జరిగే విషయాలు కాదని కనిపిస్తుంది. ఎనీవేస్ ఇంకొక మ్యాచ్ అక్కడ ఓడిపోతే దర్ ఒఫిషియల్లీ అవుట్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ సినారియో ఎనీ విచ్ వేస్. బట్ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ వ్యక్తి ఆర్ మోస్ట్ డేంజరస్ టీం ఏదిరా అంటే ఇంకా మాకు పోయేదేం లేదు, ఇంకా మాకు అసలు ఓటమితో భయం లేదు అని ఎవరైతే ఉంటారో, ద మ్యాన్ హూ ఫియర్స్ ఆర్ ద మ్యాన్ హూ డజంట్ ఫియర్ డిఫీట్ ఎనీమోర్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ పర్సన్ ఆన్ ది ప్లానెట్. అండ్ ఆర్సీబీ టీమ్ రైట్ నౌ వీళ్ళకి ఇంకా భయం లేదు. ఎందుకంటే అయిపోయింది, జరగాల్సినంత జరిగిపోయింది. ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచి ఎలాగో క్వాలిఫై అవ్వాలని తెలుసు. సో ఇంక వాళ్ళకి పోయేదని లేదు. గెలిస్తే ఓకే, గెలవకపోతే ఓకే. అలాంటి సిచ్యువేషన్లో టీం ఇంకా అసలు రెచ్చిపోయి ఆడుతుందిగా, ఇంకా ఫుల్ దిల్ ఖోల్కి ఆడేస్తారుగా. అదే జరిగే ప్రమాదం ఉంది. ఐఎమ్ గెస్సింగ్ ఇట్ విల్ బి ఎ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఉప్పల్లో. అదే జరుగుతూ ఉంటుంది. నాకు ఎన్నో మ్యాచ్లో చూసాం ఈ సీజన్లో కూడా. ఇట్ విల్ బి ఎ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. బోల్డ్ రన్స్ చూస్తున్నారు, 200 పైగా కొడతారని అనుకుంటున్నాను. సో ప్లేయింగ్ లెవెన్లు గట్రా ఇవన్నీ పెద్దగా మ్యాటర్ కావు. బౌలర్ లెవెల్ అయినా సరే దిల్ డిసపియర్. ఎస్ఆర్ఎస్ పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆడుతున్న వాళ్ళు బాగా ఆడుతున్నారు.
ఆర్సీబీ కూడా వాళ్ళు బౌలింగ్ ఆర్డర్ సార్ట్ చేసుకుంటే సార్ట్ చేసుకోవచ్చు, కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇద్దామంటే ఇవ్వచ్చు, విల్ జాక్స్తో ఓపెన్ చేద్దామంటే చేయించవచ్చు, బికాజ్ ఇది యాక్చువల్ అన్ ఓపెనర్ ఫర్ ఇంగ్లాండ్. సో విల్ జాక్స్ ఓపెన్ చేస్తాడు అలాంగ్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ విల్ కమ్ డౌన్ అట్ నంబర్ 3 నెక్స్ట్ సీజన్ కోసం ప్లాన్ చేస్తారా అన్నది దే సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. బట్ అదర్వైజ్ 11s లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మేబీ ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎవరైనా చేంజ్ చేస్తారేమో. కరణ్ శర్మ అంత బాగా ఆడిన తర్వాత మనం ఆల్మోస్ట్ గెలిపించిన తర్వాత తను డ్రాప్ చేస్తాను అనుకోవట్లేదు. ఒక రిస్క్ ఉండడం ఎందుకన్నా మంచిది ఎప్పుడైనా సరే. మయాంక్ మార్కండ్ ఇక్కడ ఉన్నట్టు SRH కి, కరణ్ శర్మ అక్కడ ఉంటాడు RCBకి. కరణ్ శర్మ ప్లేడ్ ఫర్ SRH ఇన్ ద పాస్ట్ ఆల్సో. సో ఇలా చూసుకుంటే కనుక ఇట్ బి ఇంట్రెస్టింగ్ గేమ్ ఫర్ షూర్. బట్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ దట్ RCB విల్ కమ్ రియలీ హార్డ్ బికాస్ నథింగ్ టు లూజ్. ఇంకేముంది, ఎలాగో అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ కొట్టి పారేద్దాం అనుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ గెట్ టు దట్ మైండ్ సెట్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ జీరో ఫియర్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. కానీ సన్రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ అయినప్పుడు తక్కువ అంచనా వేయట్లేదు, బికాస్ అందరూ కూడా ఫామ్లో ఉన్న బ్యాటర్స్. They would want to continue this form and Travis Head, Abhishek Sharma, Klaasen, Markram miss ayyadu last match tanu kottali, and of course NKR, Shahbaz, Pat Cummins, Abdul Samad, ila evaru vachina sare kodutune untaru telisina vishayam. So they go hard at the RCB bowlers. You know that RCB bowlers are low on confidence, but RCB batters emanna special ga cheyagalra. Mono they almost pulled off a heist right against KKR, 1 run tho odiparu. It was almost a heist. సో అలాంటిది ఏమన్నా ఇక్కడ చేయగలరా, కెన్ దే గెట్ దోస్ 2 points బ్యాక్. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే RCB ఇస్ వెరీ డేంజరస్ సైడ్ ఫ్రమ్ హియర్ ఆన్, బికాస్ నాకు అన్నట్టుగా వాళ్ళకి అసలు భయమే లేదు. ఓడిపోతాం వారు ఓడిపోతే ఏంటి, ఇంకా కోల్పోవడానికి వెళ్ళలేదు వాళ్ళ దగ్గర. ఇంకేముంది, ఇంకా అసలు భయం లేదుగా, ఇష్టం ఆడొచ్చు. అదే చేస్తారేమో. కొడితే 270, 280 లేకపోతే 120, 130 కూడా అయిపోయినా ఆశ్చర్యం లేదు, బికాస్ పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. బట్ ఐఎమ్ గెస్సింగ్ ఇట్ విల్ బి హై స్కోరింగ్ గేమ్. ఐఎమ్ గెస్సింగ్ ఇట్ విల్ బి వెరీ క్లోజ్ గేమ్. అండ్ పికింగ్ అ టీమ్ ఇస్ డిఫికల్ట్. నా సెల్ఫిష్ మోటివ్ ఉంది దానిలో. అదేంటంటే RCB గెలవాలనుకుంటున్నా, బికాస్ ఇట్ మేక్ ది టేబుల్ మోర్ ఇంట్రెస్టింగ్. నాకల్లా ఒకటే భయ్యా, నాకు అసలు ఏ టీము ఫేవరెట్ కాదు. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ ఫేవరెట్ టీమ్ ఇన్ దిస్ IPL. సో ఐ జస్ట్ లుక్ ఎట్ హౌ ది లీగ్ కెన్ బి ఇంట్రెస్టింగ్, హౌ కెన్ ద లాస్ట్ గేమ్ ఆఫ్ ది లీగ్ ఫేజ్ ఆల్సో కెన్ బి ఇంట్రెస్టింగ్. అది జరగాలి అంటే టాప్లో ఉన్న టీమ్స్ అక్కడక్కడ ఓడిపోతూ ఉండాలి, ప్రతి మ్యాచ్ అక్కడక్కడ ఓడిపోతూ ఉండాలి. కింద ఉన్న టీమ్స్ పైన టీమ్స్ అప్సెట్ చేసినప్పుడే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది, విచ్ ఇస్ వాట్ ఐ యాక్చువల్లీ వాంట్ ఫర్ ద లీగ్. ప్రతి మ్యాచ్ లీగ్ బాగుండాలి, డెడ్ రబ్బర్స్ ఉండకూడదు, బోర్ కొట్టకూడదు. అంటే ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గో ఫర్ దట్. బై ద వే, నేను అలాంగ్ విత్ విహారీ వి గోట్ టు కమ్ టు ది ఉప్పల్ స్టేడియం. మ్యాచ్ అక్కడి నుంచి కవర్ చేస్తున్నాను. సో విల్ డూ సమ్ షోస్ అండ్ ఆఫ్ కోర్స్ కామెంటరీ ఫ్రమ్ ద స్టేడియం. షోస్ చేసినప్పుడు, గ్రౌండ్ పైకి వచ్చినప్పుడు ఎవరన్నా కనుక ఒకవేళ స్టేడియంకి వచ్చి చూస్తే మమ్మల్ని అన్న ఏయ్ అని గట్టిగా అరవండి. అటు ఇటు తిరుగుతా, యూ కెన్ లుక్ ఫర్ మీ, కాల్ మీ అవుట్. అట్లీస్ట్ హాయ్ హలో చెప్పచ్చు అక్కడి నుంచి. ఇట్ బి ఫన్ టు క్యాచ్ అప్ విత్ సమ్ ఆఫ్ యూ. హోప్ఫుల్లీ యూ కెన్ డూ దాట్, మేబీ మ్యాచ్ ముందర మ్యాచ్ తర్వాత. Let's do that. So if you do come to the stadium, do give me a shout out. And అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఒక కమెంట్. ఏ బ్యాటింగ్ గురించి వెయిట్ చేస్తాను. యూ థింక్ SRH బ్యాటింగ్ ఆర్ ఎక్కువ రన్ స్కోర్ చేస్తుందా, RCB బ్యాటింగ్ ఎక్కువ రన్ స్కోర్ చేస్తుందా, ఆర్ ది థింగ్ కుడ్ బి ఏ బౌలింగ్ అటాక్ తక్కువ రన్స్ ఇస్తారు, SRH RCB. లాస్ట్ టైం చేసేసినప్పుడు 260 కొట్టారు RCB SRH బౌలింగ్ లో, మళ్ళీ రిపీట్ చేయగలరా, ఏమనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బికాస్ దట్ విల్ హెల్ప్ us grow. అండ్ మరో మళ్ళీ కలుస్తా. అప్పుడు దాకా కౌశిక్ సెలవు. బాయ్.